పుష్ప 2 మూవీ గురించి అందరికీ ఒకటే చెప్తా, మీరు కళ్ళు మూసుకొని అల్లు అర్జున్ తప్ప ఎవరిని చూడొద్దు. స్టోరీ బాగాలేదు అది బాగాలేదని కాకుండా అల్లు అర్జున్ స్వాగ్ చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు ట్రైలర్ చూసాక ఒకటే పుష్ప గాని రూలు, పుష్ప గాని చూడడానికి అండ్ పుష్ప గాని స్వాగ్ చూస్తే చాలు. అంతకు మించి స్టోరీ ఏముంటుంది భయ్యా, మనకు తెలిసిన స్టోరీ ఉంటుంది. దాని గురించి సంకలు గుద్దేసుకొని స్టోరీ గురించి అంత డిస్కషన్ అవసరం లేదు. అల్లు అర్జున్ స్వాగ్ చాలు. టికెట్ డబ్బులకి వర్త్. మనకి ఎండ్ ఆఫ్ ద డే మన టికెట్ డబ్బులకి న్యాయం చేయడం కావాలి. ట్రైలర్ చూసాక మన టికెట్ డబ్బులకి ట్రిపుల్ న్యాయం చేస్తారు. ఇంకోటి చెప్తా, ఏ పెద్ద హీరో అయినా చీర కట్టుకొని ఇలాంటి ఫైట్ సీన్స్ చేయగలిగితే వానికి లైఫ్ టైం సెటిల్మెంట్. స్టైలిష్ స్టార్ని చాలా ఇయర్స్ మిస్ అయిపోయాం. పుష్ప 1లో అంత లేదు, కానీ పుష్ప 2కి వచ్చేసరికి స్టైలిష్ స్టార్ అంటే అలాగనేది చూపించారు. అల్ట్రా స్టైలిష్గా ఉన్నారు. అసలు ఆ డ్రెస్సులు ఏంటి అర్థం కాలేదు, బుర్ర పాడైపోయింది. రకరకాల డ్రెస్సులు వేసుకున్నారు. నాకు అన్నిటికన్నా ఆ సఫారీ డ్రెస్ వేసుకోవడం చాలా బాగా అనిపించింది. వన్స్ అప్ అనే టైంలో జమీందార్లు అలాంటి వారు వేసుకునేవారు. స్టైల్ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. స్టైలిష్ స్టార్ స్వాగ్ని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేశారు మన అల్లు అర్జున్ గారు. ఇంకోటి ఏంటంటే, పాట్నాలో ట్రైలర్ ఈవెంట్ అయ్యిందిగా, అంతమంది జనాలు వచ్చారో నాకు తెలిసి ఏ హీరోకి రాలేదు. వస్తారో రారో తెలీదు. అల్లు అర్జున్ క్రేజ్ ఇండియా వైడ్ ఉంది అనడానికి ఇది ఒక రీజన్. ఏదో బీహార్లో జనాలు వచ్చారు కాబట్టి నేను చెప్పట్లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, కేరళలో వన్స్ అప్ అనే టైంలో 10 to 15 years ముందు మార్కెట్ ఉంది. ఎక్స్ట్రాడినరీ ఫ్యాన్ బేస్ ఉంది కేరళలో. అలాగే అల్లు అర్జున్ ఆల్ ఓవర్ ఇండియా తెలుసు అందరికీ. చాలామందికి ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. కొన్ని డబ్బుడు మూవీస్ చూసి అల్లు అర్జున్కి చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. నన్ను అడిగితే ఇండియాలో అందరికన్నా ఎక్కువ క్రేజ్ ఉంది అల్లు అర్జున్ ఒక్కడికే. ట్రూ పాన్ ఇండియా స్టార్ అంటే అల్లు అర్జునే. ఒక సినిమాతో వచ్చిన ఫ్యాన్ బేస్ కాదు అది. స్ట్రైట్ ఫిలిమ్స్ వల్ల ఎవరికైనా ఫ్యాన్ బేస్ వస్తుంది, కానీ డబ్బుడు ఫిలిమ్స్తో ఫ్యాన్స్ వచ్చిన వరకు ఒక రేంజ్ ఉంటుంది. అల్లు అర్జున్ అంటే నేషనల్ అనుకుంటున్నారా, ఇంటర్నేషనల్. పుష్ప 2 మూవీ పక్క 1500 కోట్లు వస్తుంది. రీజన్ ఏంటి అంటే, అల్లు అర్జున్ క్రేజే మెయిన్ రీజన్. బాహుబలి సినిమా ఆడిందంటే దానికి ఎంతో సెటప్ అండ్ ఎంతో బిల్డప్, వెనకాతల రాజమౌళి అండ్ ప్రభాస్ లాంటి తోపులు ఉండడం అండ్ రీచ్ రావడం వల్ల వెళ్ళింది సినిమా. కానీ ఈ పుష్ప మూవీకి క్రేజ్ రావడానికి కారణమే అల్లు అర్జున్. అలా చూస్తూ ఉండండి, 1500 కొట్టుకొని వస్తుంది సినిమా. ఖచ్చితంగా 1500 కోట్లు వస్తుంది. నెక్స్ట్, అసలు పుష్ప 2ని ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఎంత నెగిటివిటీ వచ్చిన అల్లు అర్జున్ మీద, కంటెంట్ ఉన్న మూవీకి సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది అనడానికి ట్రైలర్ చూసాకే నాకు అర్థమైంది, అనిపించింది కూడా. అండ్ మూవీలో అల్లు అర్జున్ గారు ప్రతి గెటప్ని ఈజీగా పుల్ చేశారు. సినిమాలో అల్లు అర్జున్ గారు ప్రాణం పెట్టేశారండి. ఎస్పెషలీ శారీ గెటప్ అయితే మీరే చూసారుగా. అండ్ అందరూ అరగుండు ఉన్నవాడిని జాలరెడ్డి అనుకుంటున్నారు, కానీ కాదు, కొత్త క్యారెక్టర్ అది. కర్ణాటకలో కూడా థియేటర్స్ ఎక్కువ ఇవ్వలేదు అంటున్నారు. చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ ఈసారి పుష్ప 2 పక్కా హిట్ కొడుతుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అండి అల్లు అర్జున్ గారు. కోహినూర్ అండి, రేర్ పీస్. ఎంత నెగిటివిటీ ఉన్నా చాలా ధైర్యంతో చాలా బాగా పుల్ చేసుకొస్తున్నారండి. అంత నెగిటివిటీని కూడా ఎక్కడ దాని గురించి మాట్లాడట్లేదు, చెయ్యట్లేదు, చాలా బాగా పుల్ చేసుకొస్తున్నారు. నెక్స్ట్, పుష్పకి ఇంత క్రేజ్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే అల్లు అర్జున్ గారు స్వాగ్, నెక్స్ట్ డైలాగ్స్ అండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్. నెక్స్ట్, తగ్గేదేలా. ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో తెలుసు కదా, మీకు తెలిసే ఉంటుంది. అందరూ అనే ఉంటారు కూడా, నా చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఈ డైలాగ్ యూజ్ చేస్తూనే ఉంటున్నారు. ఇంకొక డైలాగ్ అండి, శ్రీవల్లి స్టెప్ డైలాగ్, స్టెప్. ఆ స్టెప్ ఒకటి చాలామంది వేశారు. క్రికెట్ లేటి డేవిడ్ వార్నర్, చాలామంది. ఇలాగ ఫ్యాన్ బేస్ రావడానికి ఒక రీజన్ కాదు, చాలా రీజన్స్ ఉన్నాయండి. ఏంటండి, ఇప్పటి నుంచి కాంపిటీషన్ మరీ ఘోరంగా ఉంటుంది. మామూలు సినిమాలు ఉండవు మనకి, పిచ్చి పీక్స్లో ఉంటాయి అన్నీ, అంత దారుణంగా ఉంటాయి. నెక్స్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అందరూ మర్చిపోతున్నారు. ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. మీకు పుష్ప 2 గురించి 3 years వెయిట్కి మీకు వర్తా కాదా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చేస్తే దాన్ని బట్టి నేను రిప్లైలు ఇస్తాను. అంతే, ఉంటాను, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఎవరు డబ్బంటే లెక్కలేదు, ఎవరంటే భయం లేదు. వీళ్ళలో తెలియని బాధ ఏదో ఉంది. पुष्पा, लेकिन साउंड बहुत बड़ा। पुष्पा